నమస్తే. నమస్తే శివ. ఎన్ని ఉన్నాయన మొత్తం ఇప్పుడు నీ దగ్గర? 2 జతలు ఉన్నాయి శివ. 2 జతలు మొత్తం ఎన్ని ఉన్నాయన? 2 జతలు ఉన్నాయి. 2 జతలు. ప్రస్తుతానికి మన పిచ్చడు తిక్కడు ఎలా ఉన్నారో సార్ చూపిస్తారు. బాగా బాగున్నారా? మరి ఈ మధ్య సేద్యం పనిలో ఉన్నారా లేకపోతే ఏమైనా కూర్చోబెట్టి మేపుతున్నారా? సేద్యం పనిలోనే శివ. సేద్యం పనిలోనే ఉన్నారా? ప్రస్తుతానికి వీటితోటి ఇప్పుడు ఈ జతతోటే సేద్యం పనులు చేస్తారు, ఇంకా ఏమైనా ఉన్నాయి? ఇంకో జత ఈ జతనే చేసాను, ఇంకో జత కూడా ఉండే. రామయ్యది తెచ్చినద్దు, అది కారం చేసింటే. అవునవును, అది చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకో జత ఉన్నాయంటారా? ఆడలేవు, ఆడుండవు కదా. ఒకసారి చూద్దాం రండి. ప్రస్తుతానికి కనిపించేటువంటి ఇవే. దీంట్లో ఏదో కొత్తగా కనిపిస్తుంది. ఇంకా ఇదే తెచ్చిండే శివ. ఎంత పడింది మొత్తానికి? 270. ఎంత పడింది? 2,70,000. 2 లక్షలు. అంటే పళ్ళ మీద ఉందా ఇది? ఇప్పుడు 6 పళ్ళు. ఇంకా 6 పళ్ళు వేసింది. మరి ఇది కూడా ఎన్ని రోజులైంది మీ దగ్గరికి వచ్చేది? 15 దినాలు అయితే. 15 రోజులు. ప్రస్తుతానికి ఇప్పుడు కంబైన్ అంటే ఈ 2 అంటున్నారా? ఏం లేదు, దూడ తెచ్చుకునేనా దీన్ని దూడ. లేకపోతే వీటి కమెండ్ వేసి ఏమన్నా తోలే అవకాశం? ఏం లేదు కమెండ్ వేసే ఎద్దులు లేవు. ఎద్దులు అయితే లేవంటారా? ఇది కనిపించేటువంటి ఇది కూడా మీ దగ్గర ఉండి బట్టి అంటే ఎవరైనా జత అడిగితే ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఇంకా తెచ్చుకున్నారు మీరు అంటే. మరి ప్రస్తుతానికి చాలా రోజుల క్రితం అడిగాను మాట. మరి ఇంతకు ముందు రోజులైతే పశువులకైతే మనుషులు లేరంటే ఇప్పుడు 2 జతలు ఉన్నాయి కదా. మరి ఈ ఎద్దుల గురించి మీరు జోపానం గురించి చెప్తే మనుషుల గురించి ఏం చెప్తారు? జోపానం ఇంకా అల్లాడు, మంచి ఎంటేషన్ మంచి చేస్తాడు. ఇంకా మంచి చేస్తాడు, కానీ ఇంకా అన్ని తెచ్చేసేదే. ఇంకా మంచి తెచ్చేస్తాడు, ఇంకా అన్ని చేస్తాడు మంచిగా. ప్రస్తుతానికి మరి ఈ ఎద్దులు తిని ఇంత సైజ్ అయితే మరి వీటి బేటలు వేసే ఉన్నప్పుడు మనుషులు లేరన్నారు కదా ఇంతకు ముందు అన్నారు. మరి ఇప్పుడు ఏం చెప్తారు? మనుషులు ఏంటలేరు, మనుషులు అందరూ ఉండారు. ఎవరినో కావాల్సిన వాళ్ళు మంచిగా తింటాను, వాళ్ళు అపార్థం చేసుకున్నారు అంతే. ఒక నిలబడలే. ప్రస్తుతానికి మరి ఇప్పుడు వేయడానికి అయితే మనుషులు అయితే ఇంకా మీరు ఉండదలుచుకున్నారా లేకుంటే కొనసాగుతుందా? మనుషులు ఉండరు, మనుషులు అయితే ఉన్నారు. నా పాత డ్రైవర్లే ఉంటారు. మరి ఇంతకు ముందు డ్రైవర్లు ఇది అన్నారు అన్నట్టు ఆ మాట కదా, మీరు ఎంతవరకు దాన్ని మాట తీసుకుంటారు? డ్రైవర్లు అంటే డ్రైవర్లు నా పాత డ్రైవర్లు కాదు నన్ను నిండేది. అనేవాళ్ళు నన్ను నింటాను, వాళ్ళకి అరక ఏంటది అంతే. అంటే ఇప్పుడు మీ ఇంతకు ముందు వచ్చిన వాళ్ళు కూడా అపార్థం చేసుకుంటుంటే మీ మీద చేసుకున్నారు. మా అన్న ఏం చేసేమే మమ్మల్ని అంటాడు అని అనేరా. కానీ నన్ను ఏమి అనలేనప్పుడు మిమ్మల్ని ఏంటికంటాను. వాళ్ళని ఏంటికి పెట్టారు నన్ను ఇప్పటి వరకు. వాళ్ళు 2 ఏళ్ళు 2.5 ఏళ్ళు ఇప్పుడు ఆడితే 3 ఏళ్ళు అవుతుంది. ఒకనాడు కూడా పొరపాటు చేసలేరు వాళ్ళు నా వద్ద. నన్ను ఎట్లా చెప్తే అట్లా వినేరా. వాళ్ళని ఏంటికంటాను నన్ను. దగ్గరికి వచ్చారు కదా, వేరే దగ్గరికి పోతే మాకు మాట వస్తుంది మమ్మల్ని అన్నారని చాలా మంది అనుకుంటారు. మాకు కూడా కొంచెం మంది తెలియజేశారు. మరి దీనికి సందేశం ఏమంటారు? వాళ్ళు అపార్థం చేసుకున్నప్పుడు తప్పది. అది నీ దాంట్లో అనేను కాబట్టి నాది కూడా. కానీ మమ్మల్ని అనేడని అనుకుంటారు వాళ్ళు. కానీ అది ఎవరికి తగిలే వాళ్ళు ఉంటే వాళ్ళకి తగులుతుంటుంది అంతే. ఇంకా ఒక్కరికే తగిలేదు అది. అంటే మీరు మొత్తం మంది అందరిని ఏమి అనలేరు మీరు? నా డ్రైవర్ నీ వరకు ఒక్క మాట అనలేను. ఓకే, సంతోషం. మరి అది కూడా వచ్చే వాళ్ళకు మీరు నీ దగ్గర ఉండేటువంటి డ్రైవర్లు కేవలము మీరు ఇచ్చేటువంటి పారిశోధకే పనిచేశారా లేకుంటే నమ్మకంగా పనిచేశారా? నమ్మకంగా పనిచేసిండేది. నా వద్ద డబ్బు తినాలా పని చేయాలా అదే లేదు. నా వద్ద వాళ్ళు నమ్మకం మీదే ఆడారు నా వద్ద. ఇప్పుడు కూడా నన్ను వల్ల అంటే కూడా వాళ్ళు ఎద్దులు తెచ్చికేసి కూడా ఆడతారు. మరి డిఎస్ బుల్స్ అనేది పడిపోతుంది అనే మూమెంట్లో ఉండరంటారు అందరూ. కానీ వాళ్ళు పడిగొట్టరు, ఇంకా ఆడతామనేదే ఉండదు. ఇంకా అంటే మీ పసులు లేకుండా వాళ్ళు తెచ్చికేసి కూడా ఆడతామంటారు. పేరు మీద నా పేరు మీద ఆడతామంటారు. డిఎస్ బుల్స్ దాని మీద డిఎస్ బుల్స్ దాని మీదే ఆడతామంటారు. మరి ప్రజెంట్ మరి అట్లయితే ఇప్పుడు వచ్చేటువంటి రోజుల్లో కూడా రాబోయే రోజుల్లో పందెలు ఆడే అవకాశం ఏమైనా ఉందా? మరి మీరు ఉండదు, ఆడతాను పందెలు ఆడినట్టు ఎట్లుంటారు. అంటే ఈ 2 జతలు తీసుకున్నారా? దూడ కాదు శివ, అది దూడ. వీటితో ఆడతాను, ఇంకా వీటితో ఆడతా. అది సార్ మీ నోట్ అంటే వీటి పేరు ఏమో అన్నారు? తిక్కోడు పిచ్చోడు. ఇప్పుడు రాబోయే రోజుల్లో లీడ్లో మరి ఇప్పుడు చేద్ద పనులు ఉన్నారు. మరి ప్రాక్టీస్ కి మీ వాళ్ళు చెప్పుకున్నారా? వేసిపోతుంటారు. అట్లయితే మరి రెండిట్లో పిచ్చోడు తిక్కోళ్ళు మరి నీకు అనిపించిన కుడి ఎడమ అన్నట్టు కామనే కదా. బలం ఎవరు అవుతారు వీళ్ళిద్దరులో? 2 సరి సమానమే ఇద్దరు కూడా. మరి ఎవరు నానంటే ఎట్లా ఉండాలి? ఈ మధ్య కాలంలో మీరు అన్ని ఇస్తామన్న టైంలో ఎంతకో పలికినట్టు మాట అడిగిపోయినట్లు 5,50 అడిగారు. వీటిని 2 కలిసి అడిగేశారా? 2 మరి
ఇది మరి ఇవ్వలేకపోయారు, మంచి ధర వచ్చినట్టున్నాయి కదా. అవునా? ఎద్దులు పోతే ఎద్దులు ఆడ తెచ్చుకుంటావు శివంగా, మరి తెచ్చుకునేలా మరి బుడుక్కునేలా మరి వాళ్ళు ఏం రామాయణం అని ఇంకా వద్దంటే. ఇప్పుడు వీటితోటి వెంకటేష్ గారు ఒకరే జోపనం చేస్తున్నారా, ఉన్నారా మీ కాడ? వెంకటేష్ అందరు ఇంకా ఆడు ఉండడు చూడే మాట్లాడి ఆ మంచి మరి. అవునా, అదే ఉన్నారు కదా, మీరు వింటా ఉన్నారు. ఇంకో విషయం అన్నట్లయితే ఈ ఎద్దులకు 3వ కన్ను కూడా ఉందన్నట్లు అన్నారు. అది ఏం విషయం, ఏమేమి చేయించారు ఇక్కడ? ఏం లేదు, సీసీ కెమెరాలు ఉండవు, సీసీ కెమెరాలు కరెంట్ ఉన్నాయి, పట్టం కరెంట్ ఉన్నాయి. ఓ, సీసీ కెమెరాలకు ఎంత మాత్రం ఖర్చు పెట్టారు? అవి 45,000 పడేవి. ఈ కెమెరాలు పెట్టడానికి కారణం ఏంటండి? ఏదైనా ఇబ్బందికరంగా ఉంటుందనే, లేకపోతే మీరు ఏ ఆలోచనతో పెట్టారు? కెమెరాలు ఉంటే బాగుంటుంది, అన్ని వస్తువులు ఉంటావు కదా, ఎవరు ఏమొచ్చిపోయేది వచ్చేది ఏమని తీసిపోయేది అన్ని కానొస్తావు కదా అంతే. మొత్తం ఈ షెడ్ దగ్గర పెట్టేస్తారు మొత్తం అన్ని ఇంకా షెడ్ ఈడ ఎద్దులు కట్టేసే కాడ ఒకటి, ఆడొకటి మెయిన్ రస్క్ ఒకటి, ఏ ఊరు ఎక్కడ వచ్చినా మంచిగానే వస్తాడు. మొత్తం అప్పుడు ఎన్ని కెమెరాలు ఉన్నాయి? మొత్తం 4 కెమెరాలు ఉన్నాయి. 4 కెమెరా. అంటే ఈ కెమెరా మీరు వచ్చి రాత్రి సమయంలో చూసుకుంటారా, లేకపోతే ఆన్లైన్లో ఉంటుందా? లైన్లోనే ఉంటుంది అప్పటికే. ఇది మొత్తానికి కూడా రాబోయే రోజుల్లో పశువుల పైన ఉన్నటువంటి ప్రేమ మీకు ఇంకా ఎక్కడ దాకా ఉంటదండి, ఎలా ఉంటుంది? చొప్పులే మేట వరకు ఉండొచ్చు, చెప్పేకి రా శివ. ఒక్క మాటగా మీ అభిమానులకు రాబోయే పందాల్లో నల్లయ్య గారు వస్తారో లేరో అనుమానము, సందేహం ఉంది. మీరు మీ అభిమానులకు చెప్పే మాట ఏంటంటే? ఎక్కడ పోతే వస్తాను, ఎక్కడ పోయినా మరి ఎట్లా పేరు అట్లే వస్తుంది, విడిచిపెడతాను నానే, విడిచేదైతే లేదులే. మరి ఇప్పుడు కూడా గత రోజుల్లో 2 నెలల క్రితమే మీరు పాంప్లెట్ ఇచ్చారు గుడెకల్ పందాన్ని సంక్రాంతి రోజున. మరి ఈ రోజు పందెం అంటే ఏముందండి? పాంప్లెట్ రాలేదు కదా, కారణం ఏంటంటారు? అందరు పెద్ద మనుషులు ఉండాము, అందరూ మాట్లాడుకొని ఏమి ఎట్లా జరుగుతుందో కనుక్కొని అందరూ ఊర్లో పెద్ద మనుషులు మాట్లాడుకున్నారు కదా, మాట్లాడుకున్న తర్వాత తెలుస్తాము ఏం జరిగేదా జరగందా అనేది. మరి ఒక్క ముక్కలకు చెప్పాలంటే గత రోజులకి ఇప్పుడు వచ్చేటువంటి రోజులకి గుడెకల్ సంక్రాంతి సందర్భంగా పందెం అంటే ఏ విధంగా ఉండొచ్చండి? బాగుంటుందా ఈసారికి? బాగుంటుందా, నిరుడుకొద్దు బాగుంటుంది, నిరుడుకొద్దు బాగుంటుంది. జాతర ఒకటేసారి సంక్రాంతి ఒకటేసారి పడేది. ఊర్లో పెద్ద మనుషులు అందరూ మాట్లాడుకొని మా టీం పెట్టిన వాళ్ళు ఉన్నాం కదా, అందరూ మాట్లాడుకొని ఓ రోజు ఇంకా ఏమనేది నిర్ణయం చేసుకుని పెడతాము, ఉండొచ్చు. మరి సంక్రాంతి రోజు ఒకేసారి పడుతుంది అన్నట్టు కదా డేటు, అది అన్నట్టు ఈసారి ఎట్లుండొచ్చు? ఏమో అప్పుడే మాట్లాడుకొని ఓ 2 దినాలు వెనక్కి వేసుకుంటాం అట్లా. మరి సంక్రాంతి ఒకటేసారి, జాతర ఒకటేసారి, మరి అయాలు పెట్టేనాడు కూడా కుంభాలు ఉంటాం మాకు సంసారం అయ్యేళ్ళు. ఏం పెడితే ఓ 2 రోజులు వెనక్కి పెడతాము అట్లా. ప్రస్తుతానికి మీ దగ్గర కుక్కలు ఉండే ఇంతకుముందు, ఇప్పుడు ఏవేవి ఉన్నాయండి? అవే ఉండవు, పాతదా పంజాబ్ అవుతుంది గణేష్, అదే రా రా లక్కే, అదే కొత్తగా వచ్చినట్టుంది ఇంకోటి మళ్ళా. అదే రాకేది, రాకి అదే లక్కీ. ఇంతకు ముందు మన రోజుల్లో ఎవరో దీన్ని చోరీ చేశారన్నట్టు, దాని గురించి కథ కొంచెం ఉంది కదా, ఏంది దాన్ని బండి ఏమో అన్నట్టు. ఈ మీ దగ్గర ఉన్న కుక్కలు ఇది తీసిపోయినట్టు ఏమో జరిగిందంట, ఏ కుక్కని? ఏం లేదు, ఏటకు వచ్చిండ్రు, కుందేలాట వచ్చింటే అట్లా పోయిండ్రే, ఆర్ఎస్కి మెయిన్ రోడ్కి ఎక్కిచ్చారా, ఇంకా ఎవరిదో కుక్క అనుకొని తొలుకొని పోయారా. నేను సరిగా వస్తుంటే ఇంకా లేక అనే అంతలకల్లా ఇంక బండి మీద దిగి నా వెంబడి వచ్చేది. దీన్ని వేసుకోపోయింటారు అలా అయితే. ప్రస్తుతానికి ఇప్పుడు ఉండేటువంటి మీ ఈ డాగ్స్ ప్రేమికులకు మీరేమైనా ఇచ్చే అవకాశం, తీసుకునే అవకాశం ఏమైనా ఉంది? తీసుకుంటాను చూడ, అది తీసుకుంటే బాగుండాలా, నా దాంట్లో ఉండాలా. అది మీరు నచ్చితే ఇప్పుడు దాకా తీసుకున్న వాటిలో హైయెస్ట్ రేట్ ఎంత అండి? 1,20,000 కాడ తీసుకున్నా ఒక్క కుక్కని. అంటే అది ఏ జాతి ప్రకారం తీసుకున్నారా, లేకపోతే జాతి కాదు, అప్పుడు బొప్రాయిస్ అని పెట్టింటే అప్పుడు తీసుకొచ్చింటే. ఇది కూడా ఇది ఎక్కడ కర్ణాటక నుంచి తెప్పించారా దీన్ని? ఇది ఈ ట్రాక్టర్ మొత్తం అంత డిజైన్ అక్కడే ఉంది. ట్రాక్టర్ ఆదంలో తెచ్చాను, డిజైన్ ఎమ్నూరులో తెప్పించాను. ఎమ్నూరులో తెచ్చారు. మొత్తం ఈ డిజైన్ కి ఎంత అయిందో ఖర్చు? దాదాపు 70,000 డిజైన్ కొట్టే. ఏమంది ఏమేమందులే. ప్రస్తుతానికి నల్లయ్య గారి వాళ్ళ స్వగృహంలో మరి పశువులను అయితే చూడడానికి రావడం జరిగింది. చూశారు కదా ఏ విధంగా ఉన్నాయో. ఇప్పుడు ఉన్నటువంటి కొత్తదైతే మరి ఇది అయితేనేమి అదైతేనేమి చూశారు. ప్రస్తుతానికి దూళ్ళ భాగంలో చూడొచ్చు. ఇది అన్ని పళ్ళు వేసింది. ప్రస్తుతానికి ఇది పళ్ళు అయితే అన్ని పళ్ళు వేసినాయని చెప్తున్నారు మన నల్లయ్య గారు.